ఓం సాయిరామ్. అందరికీ నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబా 1918వ సంవత్సరం అక్టోబరు 15వ తేదీన సమాధి చెందారు. ఆయన సమాధి గావింపబడిన అనంతరం 1918వ సంవత్సరం నవంబరు 13వ తేదీన కాకా మహాజన్కి సాయి స్వప్న దర్శనమిచ్చి, లే, ఇంకా పడుకున్నావేం, లేచి నన్ను పూజించు, నేను మహాసమాధి చెంది నేటికి 30వ రోజు అన్నారు. కాకా నిద్రలేచి చూసుకుంటే నిజంగానే అప్పటికి సాయి సమాధి చెంది 30 రోజులు అయింది. వెంటనే అతడు కాకా సాహెబ్ దీక్షిత్ని, ప్రధాన్ని దబోల్కర్ని పిలిచి సమాధి మందిరంలో పూజలు నిర్వహించి అందరికీ భోజనాలు పెట్టారు. ఆ రోజంతా వారు సాయి భజనలో గడిపారు. అలాగే నేటికి బాబా ఎందరికో స్వప్న దర్శనాలు, ప్రత్యక్ష నిదర్శనాలు ఇస్తూ భక్తులైన వారినే కాక నాస్తికులెందరినో తన వైపు మరలించుకునే కార్యక్రమాన్ని కూడా సమాధి నుండే నిర్వహిస్తున్నారన్నది నిర్వివాదాంశం. సాయి ఏ లీల చేసి చూపినా దాని వెనుక తన గొప్పతనం చాటుకోవటానికి కాక లోక కళ్యాణం కోసమే చేసేవారు. బాబా తాను నిర్గుణ రూపంలో, నిరాకారతత్వంలో సంచరిస్తూ ఉంటానని చెప్పారు. బాబా తన గురువును పరబ్రహ్మగా ఆదరించి వారిలో ఐక్యమై జీవించారు. అదేవిధంగా మనం కూడా మన చిత్తవృత్తులను, అహంకార మమకారాలను విడిచి మనస వాచ కర్మణ బాబా తత్వంలో ఉంటే బాబా మన జన్మ జన్మల కర్మబంధాలను తొలగిస్తారు. అందుకే బాబా నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహిస్తాను అని చెప్పడం జరిగింది. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.